సీఎం జగన్ దిగొచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ సమ్మె విరమించేది లేదంటున్నారు అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 4వ రోజు కొనసాగింది. అయితే అంగన్వాడీల సమ్మెపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఓవైపు సమ్మె కొనసాగుతుండగానే మరోవైపు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి తెరిపిస్తోంది వైసీపీ ప్రభుత్వం. తమ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడంపై సిబ్బంది మండిపడుతున్నారు. అంగన్వాడీ సమ్మె 4వ రోజు కొనసాగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు 4వ రోజు కదం తొక్కారు. పల్నాడు జిల్లాలో అంగన్వాడీల విధులను గ్రామ సచివాలయ ఉద్యోగులకు అప్పగించడంపై సమ్మె చేస్తున్న అంగన్వాడీలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అంగన్వాడీ కేంద్రాలకు సచివాలయ ఉద్యోగులు వెళ్లారు. అయితే తాళాలు వేసి ఉండడంతో బయటే వేచి ఉన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వ్యాప్తంగా అధికారులు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టారు. స్టాక్ ను సచివాలయ సిబ్బందికి అప్పగిస్తూ ఉండడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మండిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ సమస్యలు పరిష్కరించకుండా జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద 4వ రోజు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నల్ల దుస్తులు ధరించి ధర్నా చేపట్టారు. నశించాలి ప్రభుత్వ మండి వైఖరి, కల్పించాలి వేతనంతో కూడిన మెడికల్ సౌకర్యం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంగన్వాడీల సమ్మె 4వ రోజు కొనసాగుతోంది. కంకిపాడులో అంగన్వాడీల సమ్మెకు జనసేన నాయకులు మద్దతు పలికారు. జనసేన పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త ముప్పరాజు అంగన్వాడీల సమ్మెలో పాల్గొని జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంగన్వాడీల సమ్మె ఉధృతంగా జరుగుతోంది. మరోవైపు ఐసీడీఎస్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది మూతపడిన అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి తెరిపించారు. తమ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీ సెంటర్లను తెరవడంపై అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలూరు బస్టాండ్ ఆవరణలో 4వ రోజు అంగన్వాడీలు నిరవధిక సమ్మె కొనసాగించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అంగన్వాడీ వర్కర్లకు సంఘీభావం తెలుపుతూ వారితో పాటు నిరవధిక సమ్మెలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించడానికి కూడా వెనుకాడే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలను దౌర్జన్యంగా పగలగొట్టి స్వాధీనం చేసుకోవటం బాధాకరమన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అంగన్వాడీ వర్కర్స్ సమ్మె 4వ రోజు కొనసాగింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజంపేటలోని అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించారు. అయితే తాళాలు పగలగొట్టడంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. అటు అంగన్వాడీల సమ్మెకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కళ్లకు గంతలు కట్టుకుని నల్ల దుస్తులు ధరించి అంగన్వాడీ ఉద్యోగులు వినూత్నంగా నిరసన చేపట్టారు. అక్రమంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలుగొడుతున్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని అన్నారు. ఏలూరు జిల్లాలో అంగన్వాడీ సమ్మె 4వ రోజు కొనసాగింది. అయితే ద్వారకా తిరుమలలో అంగన్వాడీ సెంటర్ కు వేసి ఉన్న తాళాలను అధికారులు పగలగొట్టారు. పోలీసుల ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ల తాళాలను సుత్తితో బద్దలు కొట్టి ఓపెన్ చేశారు. దీనిపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి దాకా కూడా 2-3 రోజులైనా సరే ప్రసవం అయ్యే ఆ గర్భిణి వచ్చి ఇంటికి వచ్చిన దాకా కూడా వీళ్ళు అనేక పని ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఒక పక్కన ఆన్లైన్ వర్క్, ఒక పక్క ఆఫ్లైన్ వర్క్, 26 రికార్డులు అనేక యాప్లతో పనిచేసి అసలు ఒక్కొక్కసారి ఆ గర్భిణీ స్త్రీలు వెంట వెళ్ళడానికి కూడా యాప్లతో వెళ్ళడానికి ఆ పనులతో సతమతం అవుతున్నారు. అందుకని ఈ 10,000 ఇచ్చి 100 రకాల పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, అలాగే ప్రసూతి సెలవులు లేవు, ప్రభుత్వ సెలవులు లేవు, ఏమీ లేవు వీళ్ళకి. అసలు ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి, అలాగే వీళ్ళకి ఆన్లైన్ వర్క్ ఆఫ్లైన్ వర్క్ ఏదో ఒకటే ఉంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు చెప్పాలంటే మామూలుగా ఒక కుటుంబము ముందు జరగాలనంటే కనీసంగా 26,000 అవుతాయి నెలకి. కానీ అలా కాకుండా 10,000 జీతం ఇచ్చేసి ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా మాకు అందట్లేదు. ఏమనంటే మీరు ఆశా వర్కర్లు, మీకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా వర్తించమని చెప్పేసి మాకు ఎటువంటి పథకాలు కూడా వర్తింప చేయకుండా చేస్తున్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి తెరిపిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్ తెరిచేందుకు వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. బత్తలపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. అటు ధర్మవరం పట్టణంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల నిరవధిక సమ్మె 4వ రోజు కొనసాగుతోంది. తమ నిరవధిక సమ్మెను భగ్నం చేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టడంతో అంగన్వాడీలు మండిపడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద 4వ రోజు సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీలు తాళాలు పగలగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజు కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ గత 4 రోజులుగా మండలంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తాళాలు బద్దలుగొట్టి స్వాధీనపరుచుకున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలి అని అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న నిరసనలు 4వ రోజు కొనసాగాయి. బెలుగుప్పలలో అంగన్వాడీ వర్కర్స్ భిక్షాటన చేపట్టారు. విడపనకలలో అంగన్వాడీ వర్కర్స్ మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. సమాన పరీక్ష